హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో అదేంటంటే ఈ నిరుద్యోగులకి ఒక గొప్ప అవకాశం అని అనుకోవచ్చు. సో జాబ్ లేని వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని అనుకోవచ్చు. సచివాలయం నుంచి 3వ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబడుతుందండి. సో అదేంటి, దానికి అర్హత ఏంటి? సో ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా దీనికి అర్హతలే అనమాట. సో అలాగే శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ ఉంటుందా, అలాగే దీనికి ఖాళీలు మొత్తం కూడా 7,511 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో అత్యంత అవసరమైన ఇప్పుడు 2,511 అనమాట. సో వెంటనే కూడా దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఉంటుందండి. సో ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట ఇది వచ్చేసరికి. సో మీరు చేయవలసింది వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఏ జిల్లాల్లో వచ్చింది అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరిచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో ఇంకో 10 మందికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఇంకో 10 మందికి అయితే మన ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నట్టు అవుతుంది అనమాట. సో అందుకేనండి ఒక లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద వేస్తూ చూపిస్తాను. ఇంకా చూస్తే ఇది వచ్చేసరికి ఏపీ సచివాలయం నోటిఫికేషన్ అండి. సో చూడండి, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలు అనమాట. సో ఇది 2025 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో పెద్ద శుభవార్త అందించింది అనమాట. సో అదేంటంటే రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలో 2,511 కొత్త పోస్టులు అనమాట, ఎలక్ట్రిసిటీ పోస్టులు అనమాట. సో విద్యుత్కు సంబంధించిన పోస్టులన్నీ మొత్తం కూడా 2,511 కొత్త పోస్టులను అయితే భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి. అసలు ఈ ఉద్యోగానికి 10th, 12th డిప్లొమా అలాగే డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా అర్హులే అనమాట. సో దీని గురించి చూడండి, మొత్తం పోస్టులు కూడా 2,511 అనమాట. అందులో జూనియర్ లైన్ మ్యాన్ వచ్చేసరికి 1,711 మంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఏఈ అనమాట, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ అర్హత వచ్చేసరికి 10th + 12th అంటే సో ఇంటర్, 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఎనీ పీజీ ఆర్ డిగ్రీ కూడా అనమాట. ప్రస్తుతం అయితే ఏపీ విద్యుత్ సంస్థలో 7,142 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కానీ వీటిలో అత్యంత అవసరమైనవి కేవలం 2,511 పోస్టులను అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. ఇది చూడండి, ఏపీఎస్పీడీసీఎల్లో మొత్తం కూడా 2,850 ఖాళీలు అనమాట. నెక్స్ట్ చూడండి, ఏపీసీపీడీసీఎల్లో 1,708 ఖాళీలు అనమాట. నెక్స్ట్ ఏపీఈ పీడీసీఎల్లో ఖాళీలు మొత్తం కూడా 2,584. సో మొత్తం కూడా 7,142 ఖాళీలు అనమాట. సో మొదటగా జూనియర్ లైన్ మ్యాన్ అలాగే ఏఈ పోస్టులు అయితే భర్తీ చేయబడ్డాయండి. సో నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ చూడండి, జూనియర్ లైన్ మ్యాన్ అయితే కనీసం 12th అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి, లేదంటే ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉంటే అదనపు ప్రాధాన్యం అనమాట. సో నెక్స్ట్ ఏఈఈ దానికైతే బీటెక్ ఆర్ బీఈ ఎలక్ట్రికల్, ఏఈఈ ఎలక్ట్రానిక్స్ చేసిన ఈ ఏఈఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ శాలరీకి వచ్చేసరికి జూనియర్ లైన్ మ్యాన్కి వచ్చేసరికి 20,000 నుంచి 30,000 వరకు ఉంటుందండి. నెక్స్ట్ ఏఈఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి అయితే 50,000 నుంచి 70,000 వరకు అనమాట శాలరీ విషయంకి వచ్చేసరికి. సో నెక్స్ట్ ఎలా సెలక్షన్ ప్రాసెస్ చూడండి, జూనియర్ లైన్ మ్యాన్కి అయితే రాత పరీక్ష ప్లస్ పోల్ క్లైంబింగ్ అయితే ఉంటుందన్నమాట. సో పోల్ క్లైంబింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అయితే రాత పరీక్ష ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. అసలు అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. సో చూడండి, అధికారిక ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత మనం ఆ నోటిఫికేషన్ సెక్షన్లో అప్లై ఆన్లైన్ ఎంపిక చేసుకోవాలన్నమాట. ఆన్లైన్ ఫామ్ నింపిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకుని అలాగే ఫీజు కూడా సబ్మిట్ చేయాలన్నమాట. సో అసలు సీఎం నిర్ణయం వెనుక కారణం ఏంటంటే, అసలు ఏపీ ప్రభుత్వం సంస్థలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉండడం వలన ప్రస్తుత ఉద్యోగాలపై అధికంగా భారం పడుతుంది. సో దానికి కారణంగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయాలని అయితే సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఈ ఏపీ సచివాలయం నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు మంచి అవకాశమే దొరికింది అనుకోవచ్చు. ముఖ్యంగా ఇంటర్, ఐటీఐ, ఇంజనీరింగ్ వాళ్ళు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతున్నందుకు ఇంకెవరైతే ఈ దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో సిలబస్, పూర్వ పరీక్ష పేపర్లు అలాగే ప్రాక్టీస్ టెస్టులు అన్నీ సిద్ధం చేసుకోవడం మంచిది. ఇంకా మీరే చూసేయచ్చు, ఈ నోటిఫికేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గురించి కూడా న్యూస్ పేపర్లో కూడా వచ్చిందనమాట. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.